ఇప్పుడు యేసేపుకి మరియాని హింసించడానికి, బాధ పెట్టడానికి, అవమానపరచడానికి అన్ని రైట్స్ కూడా ఎవరికి ఉన్నాయంటే యేసేపుకి ఉన్నాయి. సాధారణంగా అతను కోపంతో రగిలిపోవాలి. నన్ను ఇంత మోసం చేస్తావా, నువ్వు ఇటువంటి దానివా, నేను ఎంత నమ్మాను నేను, నువ్వు ఇలా మోసం చేస్తావా, ఈ లోకస్తులు ఆలోచించినట్లుగానే మరి ఆ కక్ష సాధింపు చర్యకు దిగాల్సింది. కానీ యేసేపు అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, అతడు నీతిమంతుడు, దేవునికి మహిమ కలుగును గాక. అతడు నీతిమంతుడు కనుక యేసేపు మరి మరియాని అవమానపరచడానికి ఒప్పుకోలేదు. అటు అతను సిద్ధంగా సరే ఏదో జరిగిపోయిందిలే, పోతే పోనీ, సరే ఓకే, తను ఏదో తొందరపడింది అనుకో, కాబట్టి మరి నేను రహస్యంగా ఇంకా నా పనిని చూసుకుంటాను, ఇంకా ఆమె జోలికి వెళ్ళను, ఆమె దగ్గరికి వెళ్ళను అని చెప్పి రహస్యంగా విడిచిపెట్టడానికి సిద్ధపడతాడంట. ఈలాగా దేవదూత మరలా యేసేపుకి కూడా స్వప్న మందు ప్రత్యక్షమైంది. చూడండి అక్కడ రాయబడి ఉంది కదా మత్తయి సువార్త.